ఓం శాంతి. 12/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను బ్రుకుటి మధ్యలో స్థితి అయున్న ఒక చైతన్య ఆత్మను. బాప్దాదాను హృదయపూర్వకంగా స్మృతి చేస్తున్నాను. బాప్దాదా నన్ను వతనంలోకి తమ వద్దకు పిలుచుకున్నారు మరియు ఒక భవ్యమైన విశాల సభలో తమకు సమీపంగా కూర్చోబెట్టుకున్నారు. ఈ సభ హైయెస్ట్ మరియు అవినాశీ ఖజానాలతో రిచెస్ట్ అయిన ఆత్మల సభ. జ్ఞానం, యోగం, శక్తులు, గుణాలు, సమయము, ఈ సర్వ ఖజానాలను బాబా నాకిచ్చారు మరియు నన్ను హైయెస్ట్ రిచెస్ట్ ఆత్మగా తయారు చేశారు. బాబా స్మృతితో నా ప్రతి అడుగులో పదమాలు జమ అవుతాయి. ప్రతి శ్వాస సఫలమవుతుంది. ఇప్పుడు నేను కేవలం ఒక్క జన్మ కోసం కాదు, అనేక జన్మల కోసం ఇప్పుడు నేను జమ చేసుకోవాలి. జమ చేసుకునేందుకు బాబా వినిపించిన విధి బిందు పెట్టడం. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో ఇప్పుడిక దానికి ఫుల్ స్టాప్. ఇప్పుడిక నేను ప్రశ్నార్థకాన్ని లేక ఆశ్చర్యార్థకాన్ని పెట్టి ఖజానాలను పోగొట్టుకోను. నేను స్వమానంతో మరియు బాబా స్మృతితో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెడతాను. ప్రతిరోజు అమృతవేళ 3 బిందువుల స్మృతి తిలకం పెట్టుకుని వ్యర్థానికి బిందువు పెడతాను. బహుకాలంగా జమ చేసుకునే అభ్యాసమే బహుకాలం కొనసాగుతుంది. నేను ప్రతి క్షణాన్ని సఫలం చేసుకోవాల్సిందే. నేను ప్రతి సమయము ప్రతి ఖజానాను జమ చేసుకోవాల్సిందే.
ఇప్పుడిక నేను సంపూర్ణ దృఢతను ధారణ చేస్తున్నాను. ఇప్పుడిక నేను చేయాల్సిందే. బాబాకు చేసిన ప్రతిజ్ఞలను నిలబెట్టుకోవాల్సిందే. నేను చేసిన సంకల్పాలను మరియు కర్మలను, ప్లాన్ను మరియు ప్రాక్టికల్ను రెండింటినీ నేను సమానంగా చెయ్యాల్సిందే. సమయం యొక్క సమాప్తి అకస్మాత్తుగా జరగనున్నది. ఇప్పుడిక నేను సమయాన్ని ఆధారంగా చేసుకోకూడదు. సమయం కోసం ఎదురు చూడకూడదు. నేను సమయం కంటే ముందే సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నాకు ఏ విషయమూ కష్టమనిపించదు. ఎందుకంటే స్వయంగా బాబా నాతో ఈ విధంగా అంటున్నారు, బచ్చే, మీ వద్ద ఏదైతే భారం ఉందో అది బాబాకు ఇచ్చేసేయండి. నా మనసులో ఏదైతే భారం ఉందో, బరువు ఉందో దానంతటినీ ఇప్పుడు నేను బాబాకు అర్పించేశాను. ఆ యజమానికి అప్పచెప్పేశాను. చేసేవారు చేయించేవారు అయినా ఆ స్వామికి అర్పణ చేశాను. ఇప్పుడిక నేను పూర్తిగా తేలిగ్గా అయిపోయాను. ఒక దృశ్యాన్ని ఎదురుగా చూస్తున్నాను. ఇనుమును కాల్చే ఒక అగ్ని భట్టి నా ఎదురుగా ఉంది. నా చేతిలో ఒక దృఢమైన ఇనుము కడ్డీ ఉంది. ఈ ఇనుము కడ్డీను నేను ఆ అగ్ని భట్టి యొక్క రగులుతున్న అగ్నిలో పెట్టాను. కాసేపటి తర్వాత ఎలా అనిపిస్తుందంటే, ఆ ఇనుము కడ్డీ ఆ అగ్ని నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తుంది. కానీ నేను నా దృఢ సంకల్పంతో దానిని బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఎలా అనుభూతి అవుతుందంటే, ఆ మండుతున్న అగ్నిలో ఆ కడ్డీ అంతసేపు ఉండేటప్పటికీ కరిగిపోయింది. నా కళ్ళెదురుగానే దాని రూపం మారి చాలా సుందరంగా ప్రకాశిస్తున్న
అమూల్యమైన బంగారంలా తయారైంది. ఈ కఠినమైన ఇనుము కడ్డి నా జన్మ జన్మల కఠినమైన సంస్కారాలకు మరియు కర్మభోగానికి గుర్తు. ఇనుమును కాలుస్తున్న ఈ అగ్ని యోగాగ్నికి గుర్తు. నేను దృఢత్వంతో బహుకాలపు అభ్యాసంతో తపన అనే అగ్నితో నా సంస్కారాలను మలుచుకునే ఆత్మను. నేను కష్టాన్ని సహజం చేసే ఆత్మను. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్ రూపంలో చూసే ఆత్మను. నేను శారీరక అనారోగ్యంలో కూడా సంతోషంగా ఉండే ఆత్మను. నేను ఆత్మలతో మరియు ప్రకృతితో నాకున్న లెక్కాచారాలను యోగాగ్నితో భస్మం చేసుకునే ఆత్మను. నేను సర్వ ఖజానాలను జమ చేసుకుని పాస్ విత్ ఆనర్గా అయ్యే ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు. గవ్వల నుండి వజ్రాలుగా అవుతూ ఉన్నారు. ప్రశ్న: పిల్లలు, మీకు ఈ చదువులో ఏ ఖర్చు ఉండదు, ఎందుకు? జవాబు: ఎందుకంటే ఇక్కడ మీ తండ్రియే మీకు టీచరు. తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు? తండ్రికి పిల్లలుగా అయ్యారు, ఒడిలోకి వస్తూనే వారసత్వానికి అధికారులుగా అయ్యారు. పిల్లలు మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వ నుండి వజ్ర సమానమైన దేవతలుగా అవుతారు. భక్తి మార్గంలో తీర్థయాత్రలు చేస్తారు, దాన పుణ్యాలు చేస్తారు, కాబట్టి అందులో ఖర్చు ఉంటుంది. ఇక్కడ తండ్రి పిల్లలకు రాజ్యాన్ని ఇస్తారు, మొత్తం వారసత్వం అంతా ఉచితంగా ఇచ్చేస్తారు. పావనంగా అవ్వండి, వారసత్వం తీసుకోండి. ఓం శాంతి. మేము విద్యార్థులము, పిల్లలు భావిస్తారు, తండ్రికి విద్యార్థులైన మీరు ఏం చదువుతూ ఉన్నారు? మనము మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ట్యూషన్ తీసుకుంటూ ఉన్నాము. ఆత్మలమైన మనము పరంపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటున్నాము. జన్మ జన్మలుగా స్వయాన్ని ఆత్మ అని భావించక దేహాన్నే భావిస్తూ వచ్చాము. ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉన్నారు. లౌకిక తండ్రి ట్యూషన్ కొరకు మరో చోటకి పంపిస్తారు, సద్గతి కొరకు మరొక చోటకి పంపిస్తారు. తండ్రి వృద్ధునిగా అయితే వానప్రస్థంలోకి వెళ్ళేందుకు ఇష్టపడతారు. అయితే వానప్రస్థకు అర్థం ఏమిటి తెలియదు. శబ్దం నుండి దూరంగా మనం ఎలా వెళ్ళగలుగుతాము? అది బుద్ధిలో నిలవదు. ఇప్పుడు మనము పతితులుగా ఉన్నాము. ఆత్మలైన మనము ఎక్కడ నుండి వచ్చామో అక్కడ మనము పావనంగా ఉండేవారము. ఇక్కడకు వచ్చి పాత్ర చేస్తూ చేస్తూ
పతితమైపోయాము. ఇప్పుడు మళ్ళీ పావనంగా ఎవరు చేస్తారు? ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. గురువుల్ని ఎవరు పతిత పావనులు అని అనరు. గురువుల్ని ఆశ్రయిస్తారు కానీ ఒక్కరిలోనూ పూర్తి నిశ్చయం ఉండదు. అందుకే మనల్ని మన ఇంటికి లేక వానప్రస్థ అవస్థకు చేర్చే గురువు దొరకాలని వెతుకుతూ ఉంటారు. అందుకోసం చాలా యుక్తులు రచిస్తారు. ఫలానా వారు చాలా మహిమ గలవారని వింటూనే అక్కడికి వెళ్తారు. ఎవరైతే ఈ వృక్షానికి అంటూ ఉంటారో వారికి మీ జ్ఞానం బాణం తగులుతుంది. వారు ఇది చాలా స్పష్టమైన సత్యమైన విషయమని భావిస్తారు. మీరు తప్పకుండా వానప్రస్థ అవస్థకు వెళ్తారు కదా. అదేమంత పెద్ద విషయమేమీ కాదు. టీచర్కు పాఠశాలలో చదివించటం పెద్ద విషయమేమీ కాదు. భక్తులకి ఏం కావాలో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలు మీరు ఈ డ్రామా చక్రాన్ని బాగా తెలుసుకున్నారు. తప్పకుండా తండ్రే వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు, వారే ఇప్పుడు ఇస్తూ ఉన్నారని, మళ్ళీ అదే స్థితిలో వస్తారని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ముఖ్య విషయం, పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యాలి. లౌకిక తండ్రి అయితే అందరూ గుర్తుంటారు. పారలౌకిక తండ్రి గురించి ఎవరికీ తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం సులభంలో సులభము, కష్టంలో కష్టము అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ చాలా చిన్న నక్షత్రం, తండ్రి కూడా నక్షత్రమే. వారేమో సంపూర్ణ పవిత్ర ఆత్మ, ఇతడేమో సంపూర్ణ అపవిత్ర ఆత్మ. సంపూర్ణ పవిత్రుని సాంగత్యం తేలుస్తుంది. అలా తేల్చేది ఒక్కరి సాంగత్యమే. సాంగత్యం తప్పకుండా కావాలి. మళ్ళీ 5 వికారాల రావణుని సాంగత్యం కూడా లభిస్తుంది. దానిని రావణ సాంప్రదాయం అని అంటారు. మీరిప్పుడు రామ సాంప్రదాయం వారిగా అవుతారు. మీరు రామ సాంప్రదాయ వారిగా అయిన తర్వాత ఈ రావణ సాంప్రదాయం ఉండదు. ఈ జ్ఞానము ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. రాముడంటే భగవంతుడు, భగవంతుడే వచ్చి రామరాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. అంటే సూర్యవంశరాజ్యాన్ని స్థాపన చేస్తారు. రామరాజ్యం అని కూడా అనరు, కానీ సులభంగా అర్థం చేయించేందుకు రామరాజ్యము రావణరాజ్యము అని అంటారు. వాస్తవంగా అది సూర్యవంశీయుల రాజ్యం. వజ్రతుల్య జీవితం అనగే ఎలా చేసుకోవాలి, చిన్న పుస్తకం ఒకటి మీ వద్ద ఉంది. ఇప్పుడు వజ్రతుల్య జీవితాన్ని దేనినంటారో మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. వజ్రతుల్య దైవీ జీవితం ఎలా తయారవుతుంది? వ్రాయాలి. దేవత అనే పదాన్ని కలపాలి. మనం ఇక్కడ వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకుంటున్నామని మీరు అనుభవం చేస్తూ ఉన్నారు. తండ్రి తప్ప మరెవ్వరూ అటువంటి జీవితాన్ని తయారు చేయలేరు. ఇది మంచి పుస్తకం. కేవలం ఈ పదం ఒకటి కలుపుకోండి. మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వ సమాన ఆసురి జన్మ నుండి వజ్ర సమాన దేవతా జన్మను 1 సెకండులో ప్రాప్తి చేసుకోగలరు. కొడుకు తండ్రి వద్ద జన్మ తీసుకోగానే వారసత్వానికి హక్కుదారులు అవుతారు. కొడుకుకు ఏమైనా ఖర్చు అవుతుందా? ఒడిలోకి వస్తూనే వారసత్వానికి హక్కుదారునిగా అవుతారు. ఖర్చు తండ్రి భరిస్తాడు కానీ కొడుకు కాదు.
ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేశారు? తండ్రి వారిగా అవ్వడంలో ఖర్చేమైనా ఉందా? లేదు. ఎలాగైతే లౌకిక సంతానంగా అవ్వడంలో ఖర్చు లేదో అదేవిధంగా పారలౌకిక తండ్రికి సంతానంగా అవ్వడంలో ఏ ఖర్చు ఉండదు. ఇక్కడ తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. చదివించి మిమ్మల్ని దేవతలుగా చేస్తారు. మీరేమో చిన్నపిల్లలు కారు, పెద్దవారు. తండ్రికి చెందిన వారిగా అయినందున తండ్రి మీకు సలహా ఇస్తారు. మీరు మీ రాజధానిని స్థాపన చేయాలి. దీని కొరకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇందులో ఖర్చు ఏమీ లేదు. గంగా నదికి తీర్థస్థానాలకు స్నానం చేసేందుకు వెళ్తారు, ఖర్చు చేస్తారు కదా. మీకు ఈ తండ్రిపై నిశ్చయం ఏర్పడింది. ఇందులో ఖర్చేమైనా అయిందా? జనము మీ వద్దకు సేవా కేంద్రకు వస్తారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోండి, తండ్రిని స్మృతి చేయండి అని మీరు వారికి చెప్తారు. వారు తండ్రి కదా, తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నా వారసత్వం మీకు కావాలనుకుంటే పతీత్ నుండి పావనంగా అవ్వండి. అప్పుడు పావన విశ్వానికి అధికారులుగా అవ్వగలరు. తండ్రి వైకుంఠాన్ని స్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. తెలివి కల పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. ఆ చదువులో చాలా ఖర్చు అవుతుంది, కానీ ఇక్కడ ఏ ఖర్చు లేదు. నేను అవినాశిని, ఈ శరీరం వినాశం అవుతుంది, ఆత్మ అంటుంది. పిల్లలు మొదలైన వారందరూ వినాశనమైపోతారు. అప్పుడు జమ చేసిన ఈ డబ్బంతా ఏం చేసుకుంటారు? ఆలోచన కలుగుతుంది కదా. చాలా షావుకారులు ఉంటారు. వారికి ఎవ్వరూ లేరనుకోండి. జ్ఞానం లభించినప్పుడు ఈ ధనం ఏం చేసుకుంటాము అని అనుకుంటారు. చదువు సంపాదనకు ఆధారము. తండ్రి తెలిపారు, అబ్రహం లింకన్ చాలా పేదవాడుగా ఉండేవాళ్ళు. రాత్రుళ్ళు మేలుకొని చదివేవాడు. బాగా చదివి ప్రెసిడెంట్ అయ్యేంతటా తెలివి కల్లవాడు అయ్యాడు. అందులో ఏమైనా ఖర్చు ఉన్నదా? ఏ ఖర్చు లేదు. పేదవాళ్ళు చాలామంది ఉంటారు. చదువుకునేందుకు వారి వద్ద ప్రభుత్వం డబ్బు తీసుకోదు. ఈ విధంగా చాలామంది చదువుకుంటారు. అబ్రహం లింకన్ కూడా ఫీజు లేకుండా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎంత గొప్ప పదవిని పొందాడు. ఈ ప్రభుత్వం కూడా ఏ ఫీజు తీసుకోదు. ఈ ప్రపంచంలోని వారంతా పేదవారేనని ప్రభుత్వం భావిస్తుంది. ఎంత ధనవంతులైనా, లక్షాధికారులైనా, కోటీశ్వరులైనా వారు కూడా పేదవారనే అంటారు. బాబా వారిని ధనవాన్గా చేస్తూ ఉన్నారు. ఎంత ధనమున్నా కొన్ని రోజుల వరకే అని మీకు తెలుసు. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. కనుక అందరూ పేదవారే కదా. ఆధారం అంతా చదువు పైనే ఉంది. చదువు కొరకు తండ్రి తన పిల్లల వద్ద ఏం తీసుకుంటారు? తండ్రి ఈ విశ్వం అంతటికీ అధికారి. మనం భవిష్యత్తులో లక్ష్మీనారాయణలు అవుతామని పిల్లలకి తెలుసు. దీనిని స్థాపించేందుకు బాబా వచ్చారు. బ్యాడ్జీలో కూడా జ్ఞానము అంతా ఉంటుంది. నూతన పరిశోధనలు అనేకం వెలువడతాయి. మన ఆత్మలో పాత్ర అంతా నిండి ఉందని శివబాబా చెప్తూ ఉన్నారు. వికారులుగా పతితంగా తయారైన వారిని తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం బాబా నుంచి విశ్వ చక్రవర్తి పదవిని తీసుకున్నామని కూడా మీకు తెలుసు. ముఖ్యమైన విషయం, ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. వారు నేరుగా వచ్చి
సన్ముఖంలో చెప్తూ ఉన్నారు. రథం లభించింది కాబట్టి తండ్రి కూడా వచ్చేశారు. రథం తప్పకుండా ఒకటి నిశ్చయింపబడి ఉంటుంది. ఇది తయారైన డ్రామా. ఇందులో ఏ మార్పు జరగదు. వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మ ఎలా అవుతారని అడుగుతారు. ఇతడు వజ్రాల వ్యాపారి అని భావిస్తారు. వజ్రాలు నకిలీవి ఉంటాయి, నిజమైనవి ఉంటాయి. ఇందులో కూడా అసలైన వజ్రాలు, రత్నాలు తండ్రి ఇస్తారు. అప్పుడు అవి దేనికి పనికొస్తాయి? ఇవి జ్ఞానరత్నాలు. వీటి ముందు ఆ రత్నాలు, వజ్రాలు విలువే లేదు. ఈ జ్ఞానరత్నాలు లభించినప్పుడు ఆ రత్నాల వ్యాపారం దేనికి పనికిరాదని అర్థం చేసుకున్నాడు. ఒక్కొక్క అవినాశి జ్ఞానరత్నం లక్షల కోట్ల రూపాయలు విలువైంది. మీకు ఇటువంటి రత్నాలు అనేకం లభిస్తాయి. ఈ జ్ఞానరత్నాలే సత్యమైనవిగా అవుతాయి. జోలను నింపుకునేందుకు తండ్రి ఈ రత్నాలు ఇస్తూ ఉన్నారని మీకు తెలుసు. ఇవి ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఏ ఖర్చు లేదు. అక్కడైతే గోడలకు, పైకప్పులకు కూడా రత్నాలు, మణులు పొదగబడి ఉంటాయి. వాటి విలువ ఎంత ఉంటుంది? ఇక్కడ విలువ ఉండదు. విలువ తర్వాత వస్తుంది. అక్కడ వజ్రాలు, రత్నాలు కూడా మీకు లెక్కలేదు. విలువ ఉండదు. దీనిపై పిల్లలకు నిశ్చయం ఉండాలి. వీరు రూప్ అయినారు, బసంత్ కూడా అయ్యారని తండ్రి చెప్తారు. బాబా చాలా చిన్న రూపము. వారిని జ్ఞానసాగర్లని అంటారు. జ్ఞానరత్నాలతో మీరు చాలా ధనవంతులు అవుతారు. అంతేకాని అమృతం లేక నీరు మొదలైన వాటి వర్షం కాదు. చదువులో నీటి మాటే ఉండదు. పవిత్రంగా అయ్యేందుకు ఖర్చు చేసే మాటే లేదు. మీకిప్పుడు వివేకం దొరికింది. పతిత పావనులు ఒక్క తండ్రే అని మీకు తెలుసు. మీరు యోగ బలం ద్వారా పవిత్రంగా అవుతూ ఉన్నారు. పావనమై పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇప్పుడు ఇది రైటా, అది రైటా, ఈ మాటలన్నింటిపై మీ బుద్ధి నడవాలి. డ్రామాలో ఏ భక్తి పాత్ర కూడా జరగాల్సిందే. ఇప్పుడు మీరు పావనమై పావన ప్రపంచానికి వెళ్ళాలని తండ్రి చెప్తూ ఉన్నారు. ఎవరైతే పావనంగా అవుతారో వారు వెళ్తారు. ఎవరైతే ఇక్కడ శాంప్లింగ్గా ఉంటారో వారు వస్తారు. మిగిలిన వారికి అర్థమే కాదు. వారు ఊబిలో చిక్కుకుంటారు. చివరిలో విన్నప్పుడు ఓహో ప్రభు, మీ లీల పాత ప్రపంచాన్ని కొత్తదిగా ఎంత అద్భుతంగా చేస్తున్నారని అంటారు. ఈ జ్ఞానము గురించి వార్తాపత్రికల్లో చాలా ప్రచురిస్తారు. ముఖ్యంగా ఈ చిత్రాలను రంగులలో వార్తాపత్రికల ముందు ప్రచురించండి. ఈ చిత్రం కింద శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గానికి అధిపతులుగా చేస్తారని వ్రాయండి. ఎలా స్మృతి యాత్ర ద్వారా చేస్తారో స్మృతి చేస్తూ చేస్తూ మీ తుప్పు వదిలిపోతుంది. మీరు నిల్చునే అందరికీ ఈ దారి చూపించగలరు. ఏ దారి అనేది తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. పదే ఈ స్మృతి ఇప్పించి వారి ముఖం ఏమైనా మారుతుందా గమనించండి. కళ్ళేమైనా నీటితో తడుస్తున్నాయా గమనించండి. తడుస్తూ ఉంటే బుద్ధిలో ఏవో కూర్చుందని అర్థం చేయించండి.
మొట్టమొదట ఈ ఒక్క మాటే అర్థం చేయించాల. 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి ఇదే తెలియచేశారు. నన్నొక్కరిని స్మృతి చేయండి అని చెప్పారు. శివబాబా వచ్చారు. అందుకే శివ జయంతి పండగని జరుపుకుంటున్నారు. భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనమైపోతారని అర్థం చేయించారు. చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చొని ఈ విధంగా అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి శివబాబా ఇలా తెలిపారని చెప్పాలి. బాబా అనే పదము చాలా మధురమైనది. తండ్రి మరియు వారసత్వము పిల్లలకు ఇంత నిశ్చయం ఉండాలి. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే విద్యాలయము. దేవతలంటేనే పవిత్రులు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండి. మన్మనా భవ. ఈ పదము విన్నారు కదా. వినకుంటే తండ్రి వినిపిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి ఒక్కరే పతిత పావనురు. తండ్రి స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోయి సతో ప్రధానంగా అవుతారు. శ్రమ అంతా ఇందులోనే ఉంది. జ్ఞానమేమో అందరూ బాగుందని ఫస్ట్ క్లాస్ జ్ఞానమని అంటారు. కానీ ప్రాచీన యోగం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. పవిత్రంగా అవ్వాలనే మాట మీరు వినిపించినా అర్థం చేసుకోరు. తండ్రి అంటూ ఉన్నారు, ఇప్పుడు మీరంతా పతితమై తమో ప్రధానంగా అయిపోయారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతి చేయండి. నిజానికి ఆత్మలైన మీరు మొదట నా జతలోనే ఉండేవారు. నన్ను మీరు ఓ గాడ్ ఫాదర్ రండి అని కూడా పిలిచారు. ఇప్పుడు బాబా వచ్చారు. మీరు తండ్రి మతాన్ని అనుసరించండి. ఇది అయ్యిందే పతితం నుండి పావనంగా అయ్యే మతము. బాబా సర్వశక్తివంతుడు, సదా పవిత్రుడు. ఇప్పుడు తండ్రి స్మృతి చేయండి. దీనినే ప్రాచీన రాజయోగము అంటారు. వృత్తి వ్యాపారాదులు భలే చేయండి. పిల్లలు మొదలైన వారిని సంభాళించండి. బుద్ధి యోగాన్ని మిగిలిన వాటి నుండి తొలగించి తండ్రితో జోడించండి. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన విషయము. ఇది అర్థం చేసుకుంటే అన్నీ అర్థం చేసుకున్నట్లే. ఇది అర్థం కాలేదు అంటే ఏమీ అర్థం కానట్లే. జ్ఞానమేమో మంచి జ్ఞానం ఇస్తారు. పవిత్రత కూడా మంచిదే. అయితే మేము పవిత్రం ఎలా అవ్వాలి అని అడుగుతారు. సదా కొరకు పవిత్రంగా ఉండాలని అర్థం చేసుకోరు. దేవతలు ఎప్పుడూ పవిత్రంగా ఉంటారు కదా. వారు ఎలా తయారయ్యారు? మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి స్మృతి చేయండి. స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి. అంతేకాక మీరు దేవతలుగా అవుతారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ స్వయాన్ని పేదల నుండి ధనవంతులుగా చేసుకునేందుకు తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాలు తీసుకోవాలి. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల కోట్ల రూపాయల విలువైంది. వీటి విలువను తెలుసుకొని ఈ చదువును చదువుకోవాలి. ఈ చదువే సంపాదనకు మూలము. దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి.
రామ్ సాంప్రదాయంలోకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రులైన ఒక్క తండ్రి సాంగత్యమే చేయాలి. చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి. అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. వరదానము: శక్తిశాలి స్మృతి ద్వారా సెకండులో పదమా సంపాదన జమ చేసుకునే పదమాపదం భాగ్యశాలి భవ. మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఒక సెకండు స్మృతి ద్వారా పదమాల సంపాదన జమ అవ్వాలి. ప్రతి అడుగులో పదమాలు ఉన్నప్పుడు ఎన్ని పదమాలు జమ అవుతాయి? అందుకే పదమాపదం భాగ్యశాలులు అంటారు. ఎవరికైనా మంచి సంపాదన జరుగుతూ ఉంటే వారి ముఖంలో నశానే వేరుగా ఉంటుంది. కనుక మీ ముఖం నుండి పదమాల సంపాదించుకునేందుకు నశ కనిపించాలి. ఇటువంటి ఆత్మీక నశ, ఆత్మీక సంతోషం ఉండాలి. అది చూసిన వారు కూడా వీరు అతీతమైన వారు అనే అనుభవం చేయాలి. స్లోగన్: డ్రామాలో అంతా మంచే జరుగుతున్న స్మృతి ద్వారా చింతలేని చక్రవర్తులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి. జన్మ జన్మలలోనూ మనం ధనవంతులమే. ప్రతి అడుగడుగున పదమాల భాగ్యం మనదే. జన్మ జన్మలలోనూ మనం ధనవంతులమే. ప్రతి అడుగడుగున పదమాల భాగ్యం మనదే. స్వయం పరమాత్మతో ఈ భాగ్యం పొందే ఇదే నిశ్చయము నశతో ముందుకు సాగే. శ్రేష్ఠ సన్మానంతో విజయమే పొందాలని మావాయే ఇదే తెలిపే. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి. సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి. సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి. సంగమయుగంలో అమూల్య ఖజానాయే సమయం. జ్ఞాన గుణ శక్తుల సంకల్పాల ఖజానాయే శ్రేష్టం. ఈ ఖజానాలని జమా చేసే ఈ విధిని ఆచరించాలి మనము. ఆత్మా బిందువు మావా బిందువు గతానికే ఉంచాలి బిందువు. మూడు బిందువుల తిలకాన్ని ధరించగా వ్యర్థ విషయాలన్నీ సమాప్తమవ్వగా ఖజానాలన్నీ ఇప్పుడే జమావగా వారసత్వం సదాకాలమే పొందగా మావాయే ఇదే తెలిపే. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి. సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి. సర్వ ఖజానాలని జమా చెయ్యాలి. సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి.
ఎన్ని వ్యాధులున్నా ఓహో అంటూ సంతోషంతో వ్యాధి దూరం చేసి లెక్కాచారాలన్నీ పాత ఖాతాలన్నీ యోగాగ్నిలో భస్మం చేసే భారమంతా బాబాకే అర్పించగా జీవితంలో కష్టాలన్నీ సహజమవ్వగా సమయమే మన రచనే అని గుర్తించగా సమయం కంటే ముందే పరివర్తనవ్వగా బాబాయే ఇదే తెలిపే సర్వ ఖజానాలనే జమా చెయ్యాలి సర్వ ఖజానాలతో సంపన్నమవ్వాలి సర్వ ఖజానాలనే జమా చెయ్యాలి సర్వ ఖజానాలతో